హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఓటర్ కార్డు 3 రకాలుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెర్చ్ ఎలక్ట్రల్ రోల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఎలక్ట్రికల్ రోల్ ఇక్కడ సెర్చ్ డీటెయిల్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్టేటు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత ఫాదర్ అండ్ హస్బెండ్ నేము ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ ఏజ్, మీకు ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఎంటర్ చేయండి. తర్వాత జెండర్, మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే క్యాప్చా కనిపిస్తుంది. క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది, మీకు ఓటర్ కార్డు అనేది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ సీరియల్ నెంబరు, ఈపీఐసి నెంబరు, అదేవిధంగా మీ నేము, ఫాదర్ నేము, ఏజ్, పూర్తి డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా, లాస్ట్కు చివరకు వస్తే మీకు మొబైల్ నెంబర్ యాడ్ ఉందా, ఆధార్ కార్డ్ యాడ్ ఉందా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా రెండో స్టెప్, మనం ఓటర్ నెంబర్తో, ఓటర్ కార్డ్ మీద ఉన్న నెంబర్తో మనం ఈపీఐసి నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ ఈపీఐసి నెంబర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఈపీఐసి నెంబరు, అలాగే మీ స్టేటు సెలెక్ట్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మళ్ళీ ఓటర్ కార్డ్ అనేది, ఈ విధంగా కూడా ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చేసుకోవచ్చు. అలాగే మీ యొక్క ఓటర్ కార్డుకు మొబైల్ నెంబరు లింక్ అంటే మూడో స్టెప్ కూడా మొబైల్ నెంబర్తో చేసుకోవచ్చు. చూడండి, ఈపీఐసి నెంబర్తో డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ లాస్ట్ వ్యూ మీద క్లిక్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అనేది ఇంకా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మొబైల్ నెంబర్తో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ బ్యాక్ వచ్చాను. ఇక్కడ సెర్చ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి మీ యొక్క స్టేటు, లాంగ్వేజ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ యొక్క లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేయండి. నా యొక్క ఓటర్ కార్డు లేదు కాబట్టి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.